హాయ్ వర్స్ ఈ వీడియోలో తెలంగాణలో ఉండే రైతులకి రైతు బంధు మనకి ఎప్పుడు రాబోతుంది, ఎవరికి రాబోతుంది, ఈ వీడియోలో మీకు 100% చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. ఈ వీడియో చూసిన తర్వాత మీకున్నటువంటి కామెంట్స్ కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. రైతు బంధుకు సంబంధించి వీళ్ళకి మాత్రమే వేస్తాము, ఎప్పటి నుంచి వేస్తాము కూడా క్లియర్గా మనకి సమాచారం రావడం జరిగింది. రైతు బంధు సంబంధించి రైతులకి ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. ఇప్పటి వరకు తెలంగాణలో రైతు బంధు కోసం ఎవరైతే ఎదురు చూసారో ఈ నెల నుంచే మొదలు పెట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం క్లియర్గా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా వచ్చే సీజన్కి సంబంధించి కలిపి కూడా ఒకేసారి ఎకరానికి ఇప్పుడు 22,500 అంటే చొప్పున, అంటే ఇప్పుడు ఎకరానికి 15,000 అన్నారు కదా, అంటే ఈ సీజన్కి 7,500, అదేవిధంగా మనకు వచ్చే సీజన్ కలిపి 7,000 కలిపి 15,000 రూపాయలు ఒకేసారి జమ చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. అట్లా 73 లక్షల మంది రైతుకి రైతు భరోసా ఇవ్వాలని చెప్పేసి భావించడం జరిగింది. సో ఇప్పుడు మనకి ఏదైతే రైతు రుణమాఫీ 2 లక్షలకు సంబంధించి ఏ విధంగా చేశారో అదేవిధంగా అర్హుల జాబితా గుర్తించి రుణమాఫీ కంప్లీట్ చేశారు. అదేవిధంగా ఈ రైతు భరోసా కూడా ఈ 7 నుంచి 10 ఎకరాల వరకు లిమిట్ పెట్టాలి అని చెప్పేసి రైతు వేదికల్లో రైతులకు తెలియజేయడం జరిగింది. కాబట్టి దీనికోసం ఆల్రెడీ కమిటీ కూడా డేటా సేకరించడం జరిగింది. దీనికి సంబంధించి ఇంకొక వారం 10 రోజుల్లో పూర్తి సమాచారం రావడం జరుగుతుంది. వచ్చిన వెంటనే 2 సీజన్లు కలిపి ఒకేసారి డబ్బులు వేసే అవకాశం ఉంది. అంటే ఒక రేషన్ కార్డుకి పెట్టాలా, లేకపోతే ఒక రైతుకి 7 నుంచి 10 ఎకరాలు పెట్టాలనేది కొంచెం క్లారిటీ అయితే ఇంకా రాలేదు. ఏది పెడితే బాగుంటుంది అనేది మీరు వీడియో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఒక రేషన్ కార్డు నుంచి 7 నుంచి 10 పెట్టాలా, ఒక రైతుకి 7 నుంచి 10 ఎకరాల కంటే పైన ఉంటే వేయొద్దా, సో ఈ రెండింటిలో ఏదో ఒకటి క్లారిటీ తీసుకున్న తర్వాత వెంటనే డబ్బులు వేస్తామని చెప్పడం జరుగుతుంది. ఇది మొత్తానికైతే న్యూస్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.